దేవుని నామానికి వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. ప్రభు మనకి ఈరోజు ఇస్తున్న వాగ్దానం రూతు గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి నా కుమారి భయపడకము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలివని నా జనులందరూ ఎరుగుదురు. ప్రైజ్ లార్డ్. దేవుడు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడునుగాక. ఈ మాటల్లో దేవుడు మనతో ఏమైనా మాట్లాడాలనుకుంటున్నాడంటే, భయపడకము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. ఏం చెప్పారు, ఏం చేస్తాడు దేవుడు అంటే, రూతు జీవితంలో రూతు దేవునికి ఏం చెప్పిందో మనకు తెలియదు. రూతు దేని విషయంతో బోయాజుతో మాట్లాడిందో మనమైతే క్లారిటీగా తెలియదు. కానీ తాను ఏదైతే చెప్పిందో తనకు చేస్తానంటున్నాడు బోయాజు. మన దేవుడైన యెహోవా కూడా, మన దేవుడైన యేసయ్య కూడా మనం ఏం చెప్తున్నామో, మన ప్రార్థనలు ఏదైతే విజ్ఞాపన చేస్తున్నామో, ఏదైతే చెప్తున్నామో అది మనకి దయచేయాలంటే, చేయాలంటే మనలో కూడా కొన్ని విడిచిపెట్టాల్సినవి ఉన్నాయి, కొన్ని మనలో సరి చేసుకోవాల్సినవి కూడా ఉన్నాయి. అవి ఏంటో ఈ అధ్యాయంలోనే 10వ వచనంలో మాట అంటాడు. ఏమని అంటాడంటే, అతడు నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు ఎంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువదైన. ప్రైజ్ లార్డ్. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఏమని అంటున్నాడంటే, ఈ వాక్యంతో చెప్తున్నాడు, నీవు కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తుని కానీ వెంబడింపల. తను ఒక లోటు ఉంది, రూతుకి ఒక లోటు ఉంది. ఏం లోటు ఉంది? భర్త లేడు. ఏం లోటు ఉంది? ఆర్థికపరమైన వేదన, ఆర్థికపరమైన బాధ, ఆర్థికపరమైనది ఎంతగానో చితికిపోతున్నారు. వాళ్ళు తినడానికే చాలా కష్టాల్లో ఉన్నారు. కుటుంబ యజమాని తోడుగా ఉన్నాడంటే తోడుగా లేడు, కుటుంబ యజమాని కూడా లేడు. చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంది. కానీ తాను ఎవరిని వెంబడించలేదంటే, కొద్దివారిని, గొప్పవారిని. అంటే ధనం కోసం వ్యభిచారం చేసేవాళ్ళు ఉన్నారు, ధనం కోసం వాళ్ళు పార్కులు ఆడేవాళ్ళు ఉన్నారు, పెద్ద వాళ్ళని వెంబడించే వాళ్ళు ఉన్నారు. కొద్దివారంటే ఈ లోక సంబంధమైన వాళ్ళు ఉంటారు. హీరోలని కానీ సీరియల్స్లో ఉన్న వాళ్ళని కానీ ప్రతి ఒక్క వాళ్ళని, ఆ కొద్ది వారిని వెంబడించలా. యవనస్తుని వెంబడించలా. యవన స్త్రీ కదా, యవనస్తుని వెంబడించలా. అంటే యవన కోరికల్ని వెంబడించలా. ఈమె మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువగా ఉందంట. ఇంతగా ఆమె దృష్టి దేవుని వైపు ఎంతగా కేంద్రీకరించిందో మనకి అధ్యాయం ద్వారా అర్థమవుతుంది. అందుకని బోయాజు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, భయపడకము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. ప్రభువుకి నువ్వు ఏం చెప్తున్నావు, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు నువ్వు లేచిన దగ్గర నుంచి ఏం చెప్తున్నావు, నీ ప్రార్థనలు ఏం విజ్ఞాపన చేస్తున్నావు? వాళ్ళు నాశనం అయిపోవాలి, వీళ్ళు నాశనం అయిపోవాలి, వీళ్ళు ఇలా ఉండాలి, వాళ్ళు ఇలా ఉండాలి, అది చెప్తున్నావా? లేదు, నా ఆత్మీయస్థితిని నేను కట్టుకోవాలి, నా జీవితాన్ని నేను కట్టుకోవాలి, నేను పరిశుద్ధంగా కట్టుకోవాలి, నేను ఒక దేవుడికి ఇష్టానుసారంగా కట్టుకోవాలి అనే విధంగా నువ్వు చెప్తున్నావా? లేదా నీ కుటుంబాన్ని నేను ఆ విధంగా కట్టుకోవాలి, నా కుటుంబాన్ని నేను ఇంకా బలపరుచుకోవాలి అనే దాని మీద నువ్వు దృష్టి పెడుతున్నావా? దేని మీద దృష్టి పెడుతున్నావు? నువ్వు దేని మీద దృష్టి పెట్టి ఆయన అడుగుతున్నావు? ఇక్కడ రూత్ ఒకేసారి అడిగింది. ఆమె ఏదైతే అడిగిందో, నువ్వు ఏదైతే నాకు చెప్పావో, నీకు చెప్పిందే నీకు చేస్తాను. ఎందుకు చేస్తున్నాడు తెలుసా? ముందు ఆమె ఇహలోకస్తులను లోకస్తులను లోక హీరోలను లోకంలో బాగా ధనంతో బతికిన వాళ్ళని లేదంటే తను యవన స్త్రీగా ఉండి యవన కోరికలను తనకున్న శరీర బలహీనతలు తాను పరివర్తన మునిపెలా ఉందో ఇప్పుడు కూడా అదే పరివర్తన ఉంది.
కాబట్టి దేవుడు తన జీవితంలో ఇచ్చిన 365 రోజులు భయపడకుడి అని 365 రోజులు దేవుడు చెప్తున్నాడు. ఈ 365 రోజులు ఆమెకి భయపడకుండా దేవుడు లేమిలో నుంచి వచ్చింది సమృద్ధిలోకి దేవుడు నడిపించాడు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు అండి. లేమిలో నుంచి వచ్చింది సమృద్ధిలోకి నడిపించింది. ఎందుకో తెలుసా? తన ప్రవర్తన మునుపటి కంటే తాను ఇప్పుడున్న ప్రవర్తన చాలా కరెక్ట్గా ఉంది, చాలా పరిశుద్ధంగా ఉంది, పరిశుద్ధంగా జీవిస్తుంది, పరిశుద్ధంగా దేవునితో ఉంటుంది. కాబట్టి మునుపటి స్థితి కంటే దేవుడు ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాడు. ఎక్కడైతే లేమి లేదు, ఎక్కడైతే ఇబ్బంది లేదు, ఆర్థిక ఇబ్బంది, కుటుంబపరమైన ఇబ్బంది, శారీరక ఇబ్బంది, తన జీవితంలో లేని ఇబ్బంది అంటూ లేదు. భర్త లేని స్త్రీని అడిగితే చెప్తుంది తన కుటుంబంలో తను ఎంత బాధపడుతుందో, ఎంత వేదన ఉందో, తను ఎంత రోధిస్తుందో, తన కుటుంబం గురించి కానీ తన ఆర్థికపరమైన దాని గురించి ఎంతగా శోభిస్తుందో తెలుస్తుంది. ఇక్కడ దేవుడు రూతు విషయంలో చేసింది ఏంటో తెలుసా? తను జీవితకాలంలో మళ్ళీ భయపడకుండా, ఆకలి దప్పులతో అయినా ఉండకుండా దేవుడు చేశాడు. ఎందుకో తెలుసా? తను మునుపటి పరివర్తన కంటే వెనుకటి పరివర్తన చాలా సక్రియ, చాలా చక్కగా దేవునికి ఇష్టానుసారంగా జీవించింది. మన మునుపటి జీవితం ఎలా ఉందో తెలియదు, కానీ ఈ రోజు నుంచైనా దేవునికి వాక్యం ద్వారా అయినా నువ్వు దేవునికి ఇష్టానుసారంగా బతుకుతావా? దేవునికి యోగ్యమైన స్త్రీగా యోగ్యమైన ప్రవర్తనతో బతుకుతావా? ఉదయాన్నే లేచి నీ దేవుని స్తుతిస్తావా? ఉదయాన్నే లేచి నీ దేవుని గణపరుస్తావా? ఉదయాన్నే లేచి నీ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన ఆరాధిస్తావా? అట్టి ఆరాధన, అట్టి స్థుతి మన జీవితంలో ఉంటే ఖచ్చితంగా ఆయన అంటాడు, నువ్వు ఏదైతే అడుగుతున్నావో నీకు అది చేస్తాను. నువ్వేదైతే అడుగుతున్నావో దేవుడు నా జీవితంలో ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకో తెలుసా? నేను యోగ్యురాలుగా దేవుడు చేయాలనుకుంటున్నాడు. దేవుడు మనకి అట్టి కృప మనకి నెరవేర్చును గాక. ఆమేన్.